నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. గురుకుల పాఠశాలలో రోజుకో రకమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అసలు ఎక్కడ ఎట్లా జరుగుతుంది అన్నది మనకు చాలా చాలా బాధాకరంగా ఉంది. ఒకవైపు ప్రిన్సిపల్ పిల్లలను కొట్టడం, ఇంకోవైపు ఫుడ్ పాయిజనింగ్, ఇంకోవైపు పాము కాట్లు, ఒకవైపు అభద్రతతో పిల్లలు సూసైడ్ చేసుకోవడం, ఇంకోవైపు వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం. ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పినా పట్టించుకొని పరిస్థితిలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు? కొట్టిన ప్రిన్సిపాల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆమె పిల్లలను కొట్టడం చాలా తప్పు. మరి ఇక్కడ రకరకాల ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. వీటిపైన ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? ఏ విధంగా స్పందిస్తుంది? ఎలుకలు కరిచి పిల్లలు హాస్పిటలైజ్ అవుతున్నారు. ఎలుకలు కరిచిన సంఘటన 2024లో చాలా ఘటనలు జరిగాయి. ఒక ఇన్సిడెంట్ ఖమ్మం గురుకుల పాఠశాలలో జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం. ఆ అమ్మాయిని 11 సార్లు ఎలక పీక్కు తిన్నాయి. భవానీ కీర్తి అమ్మాయి పేరు. 11 సార్లు అమ్మాయిని ఎలక కరవటం వల్ల అక్కడున్న సూపర్వైజర్లు ఆమెకి టీకా ఇచ్చారు. టీకాతో ఏ విధంగా అది తగ్గిపోతుంది? అమ్మాయికి ట్రీట్మెంట్ కావాలి. అన్నీ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ చేయడంతో ఆ అమ్మాయికి అమ్మాయి ప్యారలైజ్ అయ్యింది. మంచానికి పరిమితమై ఉన్న పరిస్థితిలో ఉంది. ఈ ఘటన డిసెంబర్ 18, 2024లో జరిగింది. మరి ఇంకొక ఇన్సిడెంట్ డిసెంబర్ 16న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే 5 చిన్నారులను పడుకున్నప్పుడు వచ్చి ఎలుకలు కరిచిపోయాయి చాలాసార్లు. ఇది ఎక్కడ? కీసర్లో మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. మరి వికారాబాద్ సంఘటన చూసుకున్నట్లయితే వికారాబాద్ నవాబ్పేట కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలను 8వ తరగతి చదువుతున్న చిన్నారులను 8 మందిని కరిచింది. ఫిబ్రవరి 22, 2025. అది కూడా వరుసగా 3 రోజులు కరిచాయి. ఈ ఘటన మనకు మార్చి 5న బయటకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనం ఈ న్యూస్ చూడొచ్చు. మరి నిన్న అంటే ట్యూస్డే రోజు కస్తూరిబా రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కస్తూరిబా బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు పడుకొని ఉన్నప్పుడు 8 మందిని కరిచింది. ఇక్కడ 9 మందిని కరిచింది ఎలకలు. అంటే పిల్లలు పడుకోవాలంటే నిశ్చింతగా కూడా పడుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ఈ గురుకుల పాఠశాల హాస్టల్స్. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? ఇప్పుడు ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్నీ ఉన్న అంటే స్టేట్లో ఉన్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల హాస్టల్స్ని చెక్ చేసుకోవాలి కదా. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అంటే ఎలకలు రాకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, పాములు రాకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఫుడ్ పాయిజన్ అవుతుందంటే ఏ విధంగా చూసుకోవాలి, మరి ఈ ఆహారం కల్తీ లేకుండా ఎట్లా పిల్లలకు ఫుడ్ సర్వ్ చేయాలి, ఇవన్నీ ఆలోచించాలి కదా. అక్కడున్న సూపర్వైజర్లు కానీ, అంటే ఇన్ఛార్జీలు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, ఇంకెవరైనా కానీ, అధికారులు కానీ, అందరి నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా వీరందరిపైన చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అన్ని గురుకుల పాఠశాలలను చెక్ చేయండి, ఆకస్మిక తనిఖీలు చేయండి, ఎక్కడ ఏ లోపాలున్నా సవరించాలని చెప్పి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.